కౌశిక్, నాకు ఇప్పటివరకు క్రెడిట్ కార్డే లేదు. నాకు ఒక మంచి రూపాయి క్రెడిట్ కార్డ్ కావాలి. అది కూడా లైఫ్ టైం ఫ్రీ అయి ఉండాలి. ఎందుకంటే నేను యూపీఐ లింక్ చేసుకొని స్పెండ్ చేస్తాను. నేను వాడిన ప్రతిసారి నాకు మంచి క్యాష్ బ్యాక్ రావాలి. అలాంటిది ఏదంటే చెప్తావా? నీకు కార్డు వచ్చిన తర్వాత లిమిట్ లో ఎంత స్పెండ్ చేస్తావు? అవసరం ఉంటే మాత్రమే వాడతా. అది కూడా ఉన్న లిమిట్ లో జస్ట్ 30% కంటే తక్కువ వాడుకుంటా. నువ్వు సామాన్యుడు కాదురా. ఆన్ టైమ్ లో అవుట్ స్టాండింగ్ పే చేస్తావా లేకపోతే మినిమం అమౌంట్ పే చేస్తావా? ఏమైనా సరే అవుట్ స్టాండింగ్ మాత్రమే కడతా. సూపర్. అయితే నువ్వు క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. లైఫ్ టైం ఫ్రీ అంటున్నావు, రూపే అంటున్నావు, క్యాష్ బ్యాక్ రావాలి అంటున్నావు. యూపీఐ స్పెండ్ చేస్తే నేను అప్లై చేసిన వెంటనే నాకు కార్డు వచ్చి. అయితే నీకు క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ ఎస్ క్రెడిట్ కార్డ్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అడిగినట్లు ఇది లైఫ్ టైం ఫ్రీ, ఇది రూపే క్రెడిట్ కార్డ్. నువ్వు కావాలంటే క్రెడిట్ పే యూపీఐ యాప్ కి లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకున్న వెంటనే జాయినింగ్ బోనస్ నీకైతే వస్తుంది. అది కూడా ₹1000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ దాంతో పాటు యూపీఐ కి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10,000 యూపీఐ స్పెండ్ చేసావు అనుకో, 200 క్యాష్ బ్యాక్ నీకైతే వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అంతా క్రెడిట్ పే యాప్ లో ఉంటుంది అనమాట. ఈ క్యాష్ బ్యాక్ తో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బుక్ మై షో లాంటి సైట్స్ లో 24% డిస్కౌంట్ తో ఓచర్స్ ని నువ్వైతే కొనుక్కోవచ్చు. సో నీకు డబ్బు అన్నది ఆదా అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే అంతా చదివి సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకో. లింక్ ఎక్కడ? ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా. క్లిక్ చేసి క్రెడిట్ పే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, అంతా చదివి నీకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకో. ఐడియా ఉంది కౌశిక్, అంతా చదివి సెట్ అవుతుంది అంటే మాత్రమే తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. బాస్ వాలా, బీ ద బాస్.